ఇంట్లో కూడా కొడుకు కండక్టర్ నౌకరీ అయితే తల్లికి ఇస్తలేడు కదా, మరి మన ఇంట్లో ఒక్కరికే పింఛన్ కరెక్ట్ అయితే మనం కూడా అడగాలి కేసీఆర్ ని, వారి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, మరి నీ కొడుకు మంత్రి పదవి ఎందుకు అని అడగాలి. కానూను పెడితే అందరికి ఒకటే ఉండాలన్నా ఉన్నదా? కషీర్కాడ పంచాయతీ పెడితే పెద్ద మంత్రులు ఏం చెప్తారు? గణపతి పెట్టుకొని 4 కళ్ళు సీసాలు పెట్టుకొని పంచాయతీ ఏం చెప్తారంటే వాళ్ళకి ఏం కానూను ఉంటే వీళ్ళకి కూడా అదే కానూను ఉండాలి. ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే కేసీఆర్ ఇంట్లో కూడా మనం ఒకటే ఉద్యోగం ఇవ్వాలి. వీళ్ళు ఎంతమంది ఉద్యోగం చేస్తారో ఒక్కసారి చూడండి. కొడుకుని అమెరికాకి వెళ్ళి తెచ్చుకున్నాడు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు, ఆయన జీతం 4 లక్షలు. కొడుకుంటే ఇటు పక్కుంటే అల్లుడేమన్నా కిరికిరి పెడతాడేమో అని అల్లుని కూడా తోలుకొచ్చుకొని అల్లుని కూడా మంత్రి చేసిండు. ఆయన కూడా 6 అడుగులు ఉన్నా గిన్నె పక్కకు వచ్చినా అందరినీ నేనే ఓడగొట్టినా అందరినీ నేనే కొనుక్కొని పోయినా అని చెప్పుకుంటాడు. 6 అడుగులు ఉన్నా అని చెప్తుంటాడు హరీష్ రాయుడు. ఇవాళ మన డబ్బాలు ఖజానాలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆయనకి ఇంకో మంత్రి పదవి ఇచ్చిండు, ఆయన జీతం 4 లక్షలు. సారు జీతం 5 లక్షలు, కొడుకు జీతం 4 లక్షలు, అల్లుని జీతం 4 లక్షలు. ఇక మనకు బతుకమ్మాడు రాలని బిడ్డ అమెరికాలు ఉంటే దాన్ని కూడా తోలుకొచ్చిండు. వత్తది విమానంలోకి వెళ్ళి కునుక పువ్వు తంగడి పువ్వు తెచ్చి మా అక్క చెల్లెలతో బతుకమ్మ ఆడిపిస్తే నిజామాబాద్ లో వెనకడికి ఎంపీ గెలిపించారు. మన పోయిన ఎలక్షన్లలో ఈమె బతుకమ్మ ఆడితేనే మంచిగా ఉంటది, ఈమె ఎంపీ అయితే మంచిగా లేదు, ఎంపీ అయితే కాశ్మీర్ అవతల కలుపుండ్రి, హైదరాబాద్ ఇంకో దేశం చేయండి అని ఏదేదో మాట్లాడుతుంది. ఈమె చక్కగా పోయి బతుకమ్మ ఆడితేనే మంచిగా ఉంటదని నిజామాబాద్ లో ఇదే పువ్వు గుర్తు పోరగాళ్ళని అంతా కలిసి చెల్లెను బతుకమ్మ ఆడుకోమని ఇంటికి పంపించారు. అంతకుముందు ఆమె కూడా 3 లక్షల జీతం ఉండే. కవిత బతుకమ్మ ఆడే కవిత జీతం కూడా 3 లక్షల రూపాయల జీతం ఇచ్చుకున్నాడు చాలు. మనం అందరం కలిసి ఓడగొడితే బిడ్డ పోయి ఏడ్చిందంట, నాయన 1 ఏడాది అయింది నాకు ఉద్యోగం లేదు, ఎట్లా నేను ఉద్యోగం లేకపోతే ఎట్లుండాలి నాయన, ముఖ్యమంత్రి బిడ్డ అంటే ఎట్లా నాకు కదర్ లేదని చెప్పి ఏడుస్తే మళ్ళా 3 లక్షల జీతం వచ్చే ఎమ్మెల్సీ కొలువు బిడ్డకి ఇచ్చిండు. ఎన్నైనాయి? సారుకి 5 లక్షలు, కొడుకు 4 లక్షలు, అల్లునికి 4 లక్షలు, బిడ్డకి 3 లక్షలు. ఈ నలుగురు ఓంగా వాడు వెనకాలాడు ఉంటాడు, సారు గోళీలు వేసేటోడు. వాడు అన్నాడంట, పెదనాయన అడగక ముందే అన్నకిత్తివి, అడిగితే బావకిత్తివి, ఏడితే చెల్లెకిత్తివి, మరి వెనకాల పొద్దంతా నేనే ఎత్తున్న సాగిరి, నా సంగతి ఏంది పెద్దనాయన అన్నాడంట. నీకేమైందిరా, మంచిగా వెనక సీట్లనే కూర్చున్నావు కదా, మంచిగా 3 పూటలు తింటున్నావు కదా బిడ్డ అంటే వాడు అన్నాడంట, పెదనాయన అన్న అడుగుకిండు, అల్లుడు ఇడువైండు, అక్క అడుగైంది, 24 గంటలు నీ వెనకాల ఉండేది నేనే, 2 గోళీలు ఇచ్చే కాడ పుసుకున్న 4 ఇచ్చినా అనుకో, ఇక పొద్దుగాల లేవో పెదనాయన అని బెదిరిస్తే వీరింట్లో మనవాడ వీడు సడ్డకుని కొడుకొని పక్కన పెట్టుకుంటే వీడేంద్ర గోళీలు ఎక్కువ ఇస్తా అంటుండని వాడిని కూడా పిలిచి వారికో ఎంపీ ఇచ్చిండు. వారి జీతం 5 లక్షలు. ఎంతమందికి ఇచ్చిర్రు వాళ్ళ ఇంట్లో? మొత్తం 5గురికి ఇచ్చిర్రు. 5 లక్షల జీతం వారి ఇంట్లో 5గురికి వచ్చుడు కరెక్ట్ అయితే మన ఇంట్లో 2కి పింఛన్ రావాలన్నా వద్దా? ముసలానికి పింఛన్ ఇస్తే ముసలవకి ఇవ్వాలన్నా వద్దా? అప్పుడే ముసలవా ఇవ్వాలన్నా వద్దా? ఇగో ఇది పింఛన్ పంచాయతీ. ఈ 2000 కథ చూడు. ఇక రేపు మా శోభకు వస్తే ఆమెకు కూడా పింఛన్ అని ఇస్తాడు, లేకపోతే ఆమెకు కూడా ఇంకో రాజ్యసభ ఇస్తాడు సారు. అట్లుంటది చంద్రశేఖరరావు పరిస్థితి. అందుకని మీరు ఒక్కసారి ఆలోచించాలి. కేసీఆర్ మోసైకి బెల్లం పెట్టాడు, ముంగట వేయడానికి పింఛన్ వస్తుందని వెనకాల ఉన్నాడు అనుకున్నాడంట, నాకు కూడా వస్తుందేమో అంటే ఆయన ముంగట పోతూనే ఉన్నాడు, వెనక ఆయనకు పింఛన్ వెనకాలనే పోయింది. ఒక్కసారి ఆలోచించుర్రి, పింఛన్ల కథ ఇట్లుంటే చదువుకున్న మన పిల్లలు ఎట్లున్నారో చూడండి. గడ్డాలు పెరిగినాయి, గీద్దామంటే ప్లేటుకు లేవు పైసలు, నీకు వచ్చే 2000 పింఛన్ తోటి ఏం చేయాలో అర్థమైతలేదు. మనమనికి చాక్లెట్ లేదు, మన్మరాలకి గౌన్ లేదు, కొడుకు ఉద్యోగం లేదు. కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఓ 30,000 జీతం వస్తుంది, ఓ అమీన్ సాబ్ నౌకర్ వస్తే ఓ 50,000 జీతం వస్తుంది, ఓ టీచర్ నౌకర్ వస్తే ఓ 40,000 50,000 జీతం వస్తుంది. ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అందరిని తీసుకొచ్చి గదే చౌరస్తాలో కూర్చోబెట్టి తెలంగాణ కోసం కొట్లాడిపిస్తే సబ్బండ వర్ణాలు గదే అంబేద్కర్ బొమ్మ కాడ వంట వార్పు చేసి తెలంగాణ తెస్తే ఇలా సార్ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి, మీ ఇంట్లో 1 ఉద్యోగం అని వచ్చిందేమో చెప్పుంది. ఇక్కడ చదువుకున్న పరివాళ్ళకి 1 ఉద్యోగం అని వచ్చిందని చెప్పుంది. ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు కేసీఆర్. ఇంటికో ఉద్యోగం మర్చిపోండి, ఊరికో ఉద్యోగం అని వచ్చిందేమో ఒక్కసారి ఆలోచించరు దయచేసి.
అందుకని ఒక్కసారి మాయ మాటలు మంచిగా అనిపించినాయి, నమ్మిండ్రు, నమ్మి నాన వచ్చినందుకు ఇప్పుడు ఫలితం తెలుస్తా ఉంది. అందుకని ఒక్కసారి మోసపోతే తప్పు లేదు, రెండోసారి మోసపోతే తప్పు లేదు, ఇక మూడోసారి కూడా మోసపోయిన అనుకోండి ఇక మీకేం మిగలదు ఇక. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. మూడోసారి కూడా సార్ మళ్ళీ తొందరగా పోతా అంటుండు. పోయిన తాపు ఎట్లయితే 9 నెలలు ముందుగానే పోయిండో అట్లా ఈసారి కూడా ముందుగానే వస్తాడట. ఎందుకంటే పింఛన్లకు పైసలు లేవు, జీతాలకు పైసలు లేవు, 57 ఏళ్ళకు పింఛన్ లేవు, చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు, 18వ తారీఖు వస్తే కూడా జీతాలు వస్తలేవు. ఇది రాష్ట్ర ఖజానా పరిస్థితి. అందుకని ఇక పాలించలేక మోడీ సార్ను తిట్టి ఆయన రేపు మాపో ఎలక్షన్లకు పోదామని చూస్తుండు. అవ నేను ఒకటే మీకు చెప్పేది, ఓట్లు రాగానే మళ్ళీ ఈ యాదవ్ ఆ యాదవ్ అందరు వస్తారు. మొన్నటిదాకా సంపాదించిన పైసలు అన్ని తీసుకొని వస్తాడు. ఇందాక ఆచార్య గారు చెప్పిన కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, తెచ్చి మళ్ళీ 1000 2000 ఓట్లకి నోట్లు వచ్చి మళ్ళా గెలుద్దామని చూస్తారు. మా దుబ్బాకలో కూడా గిట్లే మియాసొండ వాళ్ళంతా బక్కపలిసిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి ఒక్కటే మాట చెప్పిన, అమ్మా నన్ను గెలిపింది, మీ మాట్లాడలేని వాళ్ళందరి తరఫున నేను ప్రశ్నిస్తా అని చెప్పిన. మా దుబ్బాకలో ఎలక్షన్లు రాగానే వీడు రఘునందన్ ఏడగెళ్తాడో అని భయపట్టి 6000 మంది కొత్త పింఛన్లు ఇచ్చిండు ఎలక్షన్లు అప్పుడు. ఆ పింఛన్లు తప్పితే మళ్ళా పింఛన్లు రాలేదు ఇక. అందుకని మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి. ఓటేసేటప్పుడేమో కారానికి ఎత్తిరి, కొట్లాడనేమో పువ్వుడు కొట్లాడాలి, ఎండలు ఉండేదేమో పువ్వులు, కొట్లాడేదేమో పువ్వు గుర్తోడు, ఏసీలలో తిరిగేటోడేమో కారు గుర్తోడు. మీరు దేనికి గడ్డేస్తున్నారు, దేనికి పాలు పిండుతున్నారు ఒకసారి చూడాలి. గడ్డి దేనికి వేయాలి? ఆవు కన్నా బర్రె కన్నా ఎత్తే పాలు ఇస్తుంది. మీరు గడ్డి గాడికి వేసి ఆవును పాలు ఇవ్వమంటే ఇస్తుందా? ఓటేమో కారానికి ఎత్తిరి, పంచాయతీ మీ తరఫున కొట్లాడమనేమో పువ్వు గుర్తు పోరగాళ్ళని రోడ్డు మీదకి రమ్మంటారు. మా తమ్ముళ్ళు అలసిపోలే, పోలీస్ కేసులకు భయపడలేదు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ రాష్ట్రంలో అనేక మంది నక్సల్స్ ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా ఇదే పువ్వు గుర్తు పోరగాళ్ళు కొట్లాడిండ్రు. పోలీసులకు భయపడలే, నక్సలైట్లకు భయపడలే, ఆఖరికి రజాకర్లకు కూడా భయపడకుండా కొట్లాడిన గడ్డ ఈ గడ్డ. అందుకని మీ ఆచార్య గారి నాయకత్వంలో మీరందరూ గట్టి కొట్లాడుండ్రి. అవరే దక్క తెలంగాణ పక్క అని ఎట్లా చెప్పినామో ఈ కొట్లాటను ఇంకొక 2 రోజులు ఇట్లే మనం కొనసాగిస్తే ఓట్లు వస్తున్నాయి కాబట్టి, ఇంతకుముందు జీన్ పాయింట్ వేసుకున్న పోరగాళ్ళే పువ్వు గుర్తు వెనకాల ఉన్నారు అనుకున్నాడు కేసీఆర్. ఇలా రైతులు కేసీఆర్ దిక్కే వస్తున్నారు. రైతు బంధు ఇస్తే అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన. రైతు బంధులు ఈ రకమైనటువంటి మాయ మాటల్ని రైతులు నమ్మేటువంటి పరిస్థితిలో లేము. మేము కూడా పువ్వు గుర్తుకే పోతున్నాం, మోడీ గారు కూడా ఇస్తున్నారని చెప్పి ఈ రోజు రైతులందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం దిక్కు వస్తారు. పోరాటాలు వచ్చిరి, రైతులు వచ్చిరి, ఉద్యోగస్తులకు జీతాలు 18 రోజుల దాకా రాకపోతే ఉద్యోగస్తులు ఇడిదిక్కే రాబట్టి ఇక మిగిలింది ఎవరంటే ఇంట్లో కూర్చొని బీడీలు చేసుకొని వాడి టీవీ చూసుకుంటా అబ్బా కేసీఆర్ అందంగా ఉన్నాడని చూస్తున్నా మా అక్క చెల్లెళ్ళు ఇలా అవ్వాలి ఆలోచించాలి. పింఛన్ ఎందుకు వస్తలేదు? బీడీలో పింఛన్ ఎందుకు వస్తలేదు? భర్త చనిపోతే 4 ఏళ్లకోలే పింఛన్ ఎందుకు వస్తలేదు? ఒక్క నెల జీతం రాకపోతే కవిత మంచిగా ఉంటుందో కేటీఆర్ మంచిగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించాలి. అందుకని మీరందరూ ఆలోచించుర్రి. ఈ దాపనన్న గట్టేసేటప్పుడు పాలిచ్చే ఆవుకేయండి. మీకోసం కొట్లాడే భారతీయ జనతా పార్టీని మా ఆచార్యను ఆశీర్వదించుండ్రి. చాలా సంవత్సరాలుగా మీ పేద ప్రజల కోసం కొట్లాడుతుండు. ఏడా గరీబాని కష్టం ఉంటాడో నిలబడుతుండు. మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటుండు. మిగతా పార్టీల లెక్క ఓడిపోగానే పట్నం పోయి, ఓడిపోగానే ఢిల్లీకి పోయి జల్సాలు చేసుకొని ఎలక్షన్లు రాగానే గద్దరు బట్టలు వేసుకొని వస్తలేడు. ఏడ కష్టం ఉంటాడో నిలుచుంటున్నాడు, ఏడ పేదవానికి అన్యాయం జరుగుతాడో నిలబడుతున్నాడు. మీ కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక్కసారి మీరు కమలం గుర్తుని గెలిపిస్తే మీ కష్టాలు తీరుస్తా అని చెప్పి మీ ముందుకు వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు ఆచార్య గారిని ఆశీర్వదించుర్రి. మెడలు వంచి కేసీఆర్ ను ప్రగతి భవన్ కి వెళ్ళి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఆఫీసుకు తీసుకొచ్చి మీకు పింఛన్లు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఎర్రటెండలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెల్దండ మండల భారతీయ జనతా పార్టీ నాయకులకి, మా యువ మోర్చా నాయకులకి, మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.
ఆచార్య గారి నాయకత్వం, ఆచార్య గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వృద్ధాప్య పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి అని చెప్పాలి. వృద్ధాప్య పింఛన్లు వెంటనే, వృద్ధాప్య పింఛన్లు వెంటనే, వితంతు పింఛన్లు వెంటనే, దివ్యాంగులకు పెన్షన్లు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.